సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి జాతర ఏర్పాటు వేగవంతంగా జరుగుతున్నాయని పాలక మండలి సభ్యులు మరియు ఆలయ ధర్మకర్త వీరబోయిన సైదులు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ, నన్ను పాలకవర్గ సభ్యునిగా ధర్మకర్తగా నియమించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పిసిసి సభ్యులు కొప్పుల వేణారెడ్డి, జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న, పోతు భాస్కర్ కి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలిపారు. లింగమంతుల జాతర తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర అని, ఈ జాతరకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ప్రకటించిందని, గతంలో కన్నా ఇంకా ఘనంగా నిర్వహిస్తామని ప్రజలందరూ సహకరించాలని కోరారు. గుట్ట మీద కొన్ని శాశ్వత ఏర్పాట్లు జరిగేలా చూడాలని కలెక్టర్ని కోరడం జరిగిందని, దానికి వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. రెండవ అతిపెద్ద జాతరగా పేరు పొందిన సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి గొల్లగట్టు జాతర త్వరలో ప్రారంభం కానుంది. అనగా ఈ నెల 16వ తారీఖు నుండి ప్రారంభం కానుంది. పాలక మండలిలోని డైరెక్టర్ అయినటువంటి వీరబోయిన సైదులు యాదవ్ మనతోటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. రోజు ఎలా చేస్తారు అనేది చెప్పండి సార్. 16వ తారీఖు నుంచి ఏ కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పండి కొంచెం. 16వ తారీఖు తెలంగాణ రాష్ట్ర రెండవ అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఈ నెల 16 నుంచి 20 వరకు ఘనంగా జరుగుతుంది. తొలుత ఆదివారం 16వ తారీఖున కేసారం నుంచి దేవరపేటల తరలింపుతోని ప్రారంభమవుతుంది. సోమవారము గంపల ప్రదక్షిణ మరియు బోనాలు సమర్పించడం జరుగుతుంది. మంగళవారం చంద్రపట్నం వేయట, బుధవారము నెలవారం చేయట, అదే రోజు సాయంత్రము కేసారం దేవరపేట తరలిస్తారు. మంగళవారం మకర తోరణం తరలింపుతో జాతర ముగింపు జరుగుతుంది. ఈ యొక్క జాతరకి ఇతర రాష్ట్రాల నుండి కూడా దరిదాపుగా 20 నుంచి 30 లక్షల జనాభా వచ్చే అవకాశం ఉంది. ఇటు జాతరకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులు జాతర నిర్వహణకై విడుదల చేసింది. ఇటు నిధులని కలెక్టర్ గారు అన్ని శాఖలకి చేసి అన్ని శాఖల వారు కూడా చాలా వేగవంతంగా పనులు చేశారు. అన్ని పనులు దరిదాపులు అన్నీ పూర్తయినాయి. మా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కానీ, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కానీ, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వైద్యారోగ్య శాఖ సిబ్బంది అందరూ కూడా చాలా సమయస్ఫూర్తితో చాలా వేగవంతంగా పనులు పూర్తి చేశారు. మా గుట్ట మీద కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిర్లు కానీ అన్నీ పూర్తి చేశాము. ఇక్కడ మేము కూడా ఏర్పాటు చేస్తున్న వైద్య సిబ్బందితో కానీ, వాటర్ సదుపాయం కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. అలాగే ఈ 5 కోట్ల నుంచి కూడా మాకు తర్వాత తదనంతరం మాకు ఇక్కడ శాశ్వత మరుగుదొడ్ల కోసం కానీ, దుస్తుల మార్పిడి కోసం కానీ శాశ్వత నిర్మాణాలు కావాలని కూడా మేము కలెక్టర్లని నివేదించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వారు సానుకూలంగా స్పందించి మాకు పైకి నిధులు మంజూరు చేస్తా అన్నారు. అంటే అన్న ఇప్పుడు 3 రోజులే ఉంది కదా జాతర, అన్ని కంప్లీట్ అయినా అంటారా? మొత్తం టోటల్గా అన్నీ కంప్లీట్ అయ్యాయి పూర్తి స్థాయిలో. మొత్తం ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం జరగకుండానే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయి, అన్ని పనులు కూడా పూర్తయినాయి. ఈ జాతరని గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా ఘనంగా నిర్వహిస్తామని నేను చెప్తున్నాను. ఓకే.